చేతిలో 9 సినిమాలున్నా సంయుక్త మీనన్ త్వరలో ఫేడ్ అవుట్ అయిపోతుందా? సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న ఈ అమ్మడి కెరియర్ మస్కబారినట్టేనా? ఒకవైపు చేతి నిండా సినిమాలు, మరోవైపు కెరియర్ మస్కబారుతుందా అన్న భయం. విచిత్రమైన పరిస్థితుల్లో సంయుక్త మీనన్ పడిపోయిందా? అఖండ 2లో బాలయ్యతో జత కట్టడమే కాదు, ఐటమ్ గర్ల్ గా కనిపించడమే చేసిన తప్ప. బాలయ్యతో జత కడితే కెరియర్ క్లోజ్ అయినట్టేనా? సంయుక్త మీనన్ మలయాళం నుంచి వచ్చిన అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఎంతకాలం పద్ధతిగా కనిపించింది. గ్లామర్ కు దూరంగా పర్ఫార్మెన్స్ తో తెలుగులోనే కాదు, సౌత్ లోని 4 లాంగ్వేజెస్ లోనూ ఆఫర్స్ అందుకుంది సంయుక్త. ఎప్పుడైతే అఖండ 2లో బాలయ్యతో జత కట్టిందో ఈ అమ్మడి మైండ్ సెట్ మారిపోయిందా, లేదంటే మార్చేశారో గానీ కెరియర్ చిక్కుల్లో పడిందే. నిత్య మీనన్ సాయి పల్లవిలా స్కిన్ షోకు దూరంగా ఉంటే సంయుక్త జాజికాయ సాంగ్ లో రెచ్చిపోయి షాక్ ఇచ్చింది. ఐటమ్ గర్ల్ ను మించి అందాలు ఆరబోసింది. ఈ మలయాళ బ్యూటీ భీమ్లా నాయక్ తో తెలుగు వాళ్లకు పరిచయమై ఇంపార్టెంట్ రోల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఎన్ని హిట్స్ పడినా లిమిట్స్ లో ఉన్న సంయుక్త మీనన్ అఖండ 2లో మాస్ సాంగ్, స్కిన్ షోతో తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ను చెడగొట్టుకుంటుంది. దీనంతటికీ ఒక రకంగా బోయపాటే కారణమయ్యాడు. డ్యూయట్స్ లో ఆడిపాడే సంయుక్తతో ఫస్ట్ టైం మాస్ సాంగ్ వేయించాడు. సంయుక్త ఇమేజ్ ను పక్కన పెట్టి గ్లామర్ షో చేయించాడు దర్శకుడు. మరి ఈ యూటర్న్ సంయుక్త కెరియర్ ను ఎలాంటి మలుపులు తిప్పుతుందో మరి. స్టార్ హీరోయిన్స్ రష్మిక, నయనతార చేతిలో 3-4 సినిమాలు ఉంటే సంయుక్త మీనన్ చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటించని సంయుక్త మీనన్ అందరికంటే ఎక్కువగా 9 సినిమాల్లో నటిస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. 2026 అంతా ఈ అమ్మడిదే. హిందీ మూవీ మహారాగిణితో పాటు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా, నిఖిల్ స్వయంభూ, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారితో పాటు మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ మూవీస్ చేస్తోంది. ఇన్ని సినిమాలు చేతిలో ఉండగా అఖండ 2లో బాలయ్యతో జతకట్టడం మాత్రం ఆమె ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఎందుకంటే బాలయ్యతో ఆడి పాడితే కెరియర్ కు ఎండ్ కార్డు వేసుకున్నట్టేనంటూ గగ్గోలు పెడుతున్నారు అభిమానులు.